నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన పూర్వీకుల నుండి చాలా మందికి మంచి బలంగా ఉండేవారు. పూర్వీకుల కాలం నాడు మగపిల్లోడు ఇంట్లో మగపిల్లోడు పుడితేనే అత్త కానీ మామ కానీ జేజి కానీ జేజమ్మ కానీ నాన్న కానీ అమ్మ కానీ మా పిల్లోడు బలంగా ఉండాలని పూర్వకాలం నాడు ఆదివాసీ గిరిజనులని సేకరించేవాళ్ళు. ఆదివాసీ గిరిజనులు ఏమి ఇచ్చేవాళ్ళు? ఊడుగ చెట్టు ఏరు, జాజికాయి, కరక్కాయి, ఉసిరికాయి, ఆ తర్వాత కత్తెకొరకు ఏరు, ఆ ఏర్లు ఇచ్చేవారు. అన్నీ ఆ ఏర్లు తెచ్చుకొని గంధం చేయాలా, ఈ రాయి మీద గంధం చేయాలా, ఓపిక పెద్దది. కోడలు పని చేసుకుంటే కొడుకు పనికి పోతే ఈ ముసలి ఇంటి ముందర ఉండి అప్పుడు ఏదో కథలు చెప్పుకుంటూ రోడ్డు మీద బాగా రాసి 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 గంధం తీసి ఒక మూతలేసి, గంధం తీసి ఒక మూతలేసి, గంధం తీసి ఒక మూతలేసి 4 రకాలు రాసి గంధం తీసి మూతలేసుకొని ఆ గంధంని పిల్లోనికి దాంట్లో నీట్గా పాలు కలిపి, తల్లిపాలు కలిపి ఉక్కు గిన్నెతోటి దబ్బుక్కుని తాపించేవాళ్ళు. తాపితే వాడు అట్లా చిన్న పిల్లోడి నుండి 1 సంవత్సరం పిల్లల నుండి 20 ఏళ్ళ వయసు వరకు ఆ మందు వాడేవాళ్ళు. వాడితే వాడు బాడీలో వజ్రంలాగా తయారయ్యేవాడు. మంచి వజ్రం మాదిరి, వానికి పొట్ట లేకుండా ముడ్డి లేకుండా మంచిగా అన్నం వరిగి మంచి బలంగా వాడిని చేయగలిగితే టక్కున అంగనం లేచేది. జైనాన్ని కానీ జై కానీ వరా ఇటు మందు దులుపుకోరంటే అంగనం లేచేది. బా ఏమి పొగురుందిరా నీకంటే అప్పుడు వరే జీవ వైపు అంటే ఆ జీవ వచ్చి అంగనం పడిపోయేది. అప్పుడు పిల్లలు చేయగలిగంగానే చూడంగానే లేచేది. అంత బలంగా ఆ కాలం పెద్దోళ్ళు చేసినారు. ఇప్పుడేముంది, కానిపెడతారు, హాస్పిటల్ కానిపెడతారు, హాస్పిటల్ పాలిస్తారు, వామ్ పోయారు, చొంటి పోయారు, మందు పోయారు, దోజి అన్నీ ఏం పోయారు. ఎంతసేపు ఉన్నా మందులు 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 మందులు. ఎందుకంటే తినొచ్చు, మంచి బలం కావాలి కదా, మగపిల్లడి బలం కావాలని మందులు తినొచ్చు. ఇప్పుడు ఏదో రోగాలు వచ్చే మందులు తినొచ్చు, కానీ ముష్టి బలం అనేది మన పూర్వీకుల మన పెద్దలు అనుమతితో కనిపెట్టే వైద్యం చేసుకోవాలి. ఆ వైద్యం పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మందులు ఇచ్చి విపరీతంగా వాడిని బాగా లావు చేసి మంచి బలంగా చేసి మంచి చదివిచ్చి మంచి డబ్బులు వచ్చి వానికి లాస్ట్కు పెళ్లి చేసుకోవాలంటే భయపడి చస్తుంటాడు. ఎందుకు వస్తాడంటే కారణాలు అభివృద్ధి ఉండదు, అంగనం బలం ఉండదు. అంగనం బలం ఉన్నా వాడు ముందుకి అన్ని అలవాటు నేర్చుకుంటాడు, అస్తమయం చేసుకుంటాడు, తర్వాత గుట్కాలు తింటాడు, తర్వాత చిమ్లాలు తింటాడు, తర్వాత మందు తాగింటాడు, మత్తు పదార్థాలు అన్నీ తీసుకుని అలవాటు అయిపోయినోడికి ఆడపిల్ల పోయి ముందర నిలవన్నా ఎంత ట్రై చేసినా ఆ పని కాకుండా ఇబ్బంది పడుతుంటారు. అందుకోసం నా కాడ ఏముందంటే ఒక 2 మూలికలు ఉండే చూపిస్తా చూడండి. ఇది ఊడుగ చెట్టు, నల్ల ఊడుగ చెట్టు ఆకు. ఇది చిట్టముట్ట చెట్టు, నల్ల ఊడుగ చెట్టు ఆకులు, చిట్టముట్ట. ఈ 2 చెట్లు ఏర్లు, దాని పూలు, దాని కాయలు, దాని బిరడు సమూలం తీసుకోవాలి. తీసుకొని ఆ చెట్టు కింద ఊడుగ చెట్టు అంటే చాలా బలమైన మూలిక. ఆ చెట్టు తీసుకొని దాంట్లో ఏం చేయాలంటే ఒక 8 రకాల బంకలు. 8 రకాల బంకలు అంటే మా కొండలు దొరుకుతాయి అన్నీ. తెల్లగొలికి బంక, ఎర్రగొలికి బంక, కొండగోగి బంక, జిట్టేగి బంక, ఏగి బంక, సిరిమాని బంక, యాప బంక, తర్వాత తుమ్మ బంక. ఈ ఆకు పసురులో ఆ బంకలు తెచ్చుకొని పొడి చేసుకొని, ఈ పసురు 1 లీటర్ అయితే 1 కేజీ బంక పొడి వేసి బాగా ఉడకబెట్టి, ఆ ఉడకబెట్టిన పొడిని ఆయనక ఆరబెట్టుకొని ఆ పొడి మా కాడ దొరుకుతుంది. ఆ పొడి ఏం చేయాలంటే మగపిల్లలు మీకు వీక్నెస్ ఉన్నా, కారణాలు తక్కువ ఉన్నా, వీర్య అభివృద్ధి లేకున్నా, అంగనం లేకున్నా, అంగనం మెత్తగా ఉన్నా, భయం ఉన్నా, ఇబ్బంది పడుతున్న మొత్తం ఆడపిల్లలకు కాకుండా మగపిల్లల వరకు మందు. ఆ మగపిల్లలు 60 ఏళ్ళ ముసలోడు కానీ 70 ఏళ్ళ ముసలోడు కానీ ఒక దాని శక్తి గురించే కాదు, ఇది బలానికి చాలా బలమైన వైద్యం. ఆ తర్వాత బలం వచ్చిన తర్వాతనే అంగనం లేచేది, కానీ మనం ఉత్తుత్తు కోరికలు కోరి ఉత్తుత్తు ఆటలాడితే లేవదు. కాబట్టి ఈ వైద్యం నా కాడ దొరుకుతుంది. ఈ 2 రకాల ఈ పసురుతోటి అన్ని రకాల బంకలతోటి పొడి ఉంటుంది. ఆ పొడి పొద్దున పూట ఒక 2 చెంచాలు, సాయంత్రం ఒక 2 చెంచాలు, మధ్యాహ్నం 2 చెంచాలు బెల్లం నీళ్ళు కానీ పాలు కానీ
నీళ్ళలో కానీ వేసుకొని మీరు నెలకు 2 నెలలకు ఒకసారి చెక్ చేసుకోండి. మీ అంగానికి బలం వస్తుంది, కణాల అభివృద్ధి పెరుగుతుంది, వీర్య అభివృద్ధి పెరుగుతుంది, నరాలకు బలం వస్తుంది, ఎంకలకు బలం వస్తుంది, ఆకలి బాగా ఎత్తుంది, ఫ్రీ మోషన్ వస్తుంది. అప్పుడు వెనకడికి ఎద్దులు మేపేవాళ్ళు దనచేనులు కట్టేసి సొప్ప చేనులు కట్టేసి బాగా పత్తి గింజలు పెట్టి, ఎందుకంటే బండ ఇగ్గాలి, బరువు మోయాలి, మా ఊరికి పేరు రావాలని. అప్పుడు మగపిల్లలు కూడా మా ఇంట్లో మగపిల్లోడు మంచి బలంగా ఉండాలి, స్టాండర్డ్గా ఉండాలి, నా ఇంట్లో 4 కొడుకులు కనాలి, 4 బిడ్డలు కనాలి, అయినా నా కొడుకు తగ్గకూడదు, బలంగా ఉండాలని కోరికతోటి తల్లిదండ్రులు ఇవన్నీ చేసి మేపేవాళ్ళు. కాబట్టి ఈ చెంచు వైద్యం మా కాడ దొరుకుతుంది, మా గూడెంలో మేము తయారు చేస్తాము, మా పెద్దలు నేర్పించిన వైద్యము. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఆ మందు ల్యాబ్లో చెక్ చేసుకోవచ్చు, మందులో ఏమైనా కెమికల్ ఉందని చూసుకోవచ్చు, కొంతమంది ఇంగ్లీష్ మందులతో అనుకోవచ్చు, ల్యాబ్లో చెక్ చేసుకొని తినండి. కేవలం ఆయుర్వేదం, చెట్ల బంకలు, చెట్లతో తయారవుతుంది. కాబట్టి ఈ చక్కని వైద్యం హైదరాబాద్కు నంబరు, కర్నూలుకు నంబర్ ఉంటుంది. అందరికి నమస్కారం పెట్టుకుంటూ ఆర్ఎంపీ డాక్టర్లు కానీ ఆయుర్వేద డాక్టర్లు కానీ మీ కాడ కేసులు ఉంటే నాకు ఒక కేసు చూడండి, ఒకరికి వాడి చూడండి, మీరు కూడా వాడి చూడమని చక్కగా అందరికి నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటారు.